ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా రవాణా సాధనాలు మార్గాలు వాటి గురించి చెప్పబోతున్నాను. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు ఈరోజు మనము రవాణా సాధనాలు మార్గాలు వాటి గురించి తెలుసుకుందామా? ఇక్కడ మీకు చూడండి, ఈ బుక్ లో మీకు ఏం కనిపిస్తా ఉంది? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ వెరీ గుడ్. ఇంకా ఓకే, వాళ్ళ గురించి నువ్వు అక్కడే కూర్చోనండి, అక్కడే కూర్చో. ఏం కనిపిస్తుంది నాన్న లీలాష్? ఏం కనిపిస్తా? ఇక్కడ ఇది వెరీ గుడ్, అక్కడే ఉంది. మీరు చూడండి, ఏముంది శశాంక్? మీకు ఏం కనిపిస్తా ఉంది? అక్కడ ఇక్కడ వెరీ గుడ్. చూడండి, ఏం బండి అది? స్కూటర్. చూడండి, ఏమేమున్నాయి? వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు చెప్పున్నాను, నువ్వు చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే పిల్లలు, ఈరోజు మనము రవాణా సాధనాలు అంటే ఏమేమి చూడండి. ఉదయ్ బస్సు, లారీ, ఆటో, కారు, రైలు, పడవ, హెలికాప్టర్, జీపు, ట్రాక్టరు, స్కూటరు, ఇవన్నీ కూడా పిల్లలు రవాణా సాధనాలే కాదా? రవాణా సాధనాలు అంటే పిల్లలు ఇక్కడి నుంచి ఇప్పుడు రవాణా సాధనాలంటే మనము రవాణా సాధనాలు చూడండి, వేరే ఊరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం పిల్లలు? ఎట్లా వెళ్తాము? కాదు నాన్న, ఇప్పుడు మనము మీ ఇంట్లో నుంచి రోడ్ దాటుకొచ్చినప్పుడు రోడ్లో ఏమేమి వెళ్తున్నాయి చెప్పు నాన్న. ఏమేమి వెళ్తున్నాయి? ట్రైన్ వెళ్తా ఉంది మన ఊర్లో. ఇంకేమి రోడ్లు మీకు ఇక్కడ కనిపించేవి. ఉదయం వస్తారు కదా మన స్కూల్ దగ్గరికి, అప్పుడు రోడ్లు ఏమేమి వెళ్తున్నాయి? కార్లు, వెరీ గుడ్. బస్సులు, ఆటోలు, స్కూటరు, స్కూటీలు, సైకిళ్ళు, ఇవన్నీ వెళ్తున్నాయి లేదా? లారీ కూడా వెళ్తాందా లేదా? రవాణా సాధనాలు. ఒక నిమిషం, ఇప్పుడు మనము ఆటోలో ఎక్కి ఎక్కడికి వెళ్తాం పిల్లలు? పొలం మీదకి వెళ్ళాలంటే ఆటోలో వెళ్తామా లేదా? అది రవాణా సాధనమా కాదా? మనము నడుచుకొని వెళ్తే చాలా లేట్ అవుతుందా కాదా? కాళ్ళు నొప్పులు వస్తాయి లేదా? కాళ్ళు నొప్పులు. కాబట్టి మనకు అది సాధనం అన్నమాట. మనము తొందరగా ఆటో ఎక్కితే కరెక్ట్గా పొలం దగ్గరికి మనకు 10 నిమిషాల్లో దిగేస్తాం. అదే మనం నడుచుకొని లేట్ అయిపోతుంది. మనకి చాలా దూరం, మనకు బొబ్బాయిపేట నుంచి పొలంనేరు 4 కిలోమీటర్లు ఉంది. 1 గంట సేపు పడుతుంది ప్రయాణం. అవునా కాదా? అవునా కాదా? అదే ఆటో అది రవాణా సాధనమా కాదా? రవాణా సాధనమా కాదా? బస్సు కూడా ఎక్కితే ఇంకా కొంచెం ముందుగా ఆటో కంటే ఇంకా ముందుగా వెళ్తుంది. బస్సు కొంచెం ఫాస్ట్ గా వెళ్తుందా కాదా? వెళ్తుందా కాదా? తర్వాత అలాగే ఇప్పుడు ఇక్కడ వరకు ఇదేంది, మనం చిత్తూరుకి కానీ తిరుపతికి ఎక్కడైనా వెళ్ళాలంటే సూపర్ ఫాస్ట్ బస్సులు ఉన్నాయా లేదా? వెళ్తామా లేదా? అలాగే స్కూటర్లు ఉన్నాయా లేదా? అమ్మ నాన్న డ్రైవింగ్ చేస్తాడు కదా, స్కూటర్లో కూడా ఫాస్ట్ గా ఆటో కంటే ముందుగా వెళ్తామా లేదా? అవునా కాదన్నా? అలాగే లారీల్లో ఇప్పుడు మనకి ఏదైనా వస్తువులు సరుకులు వేరే ఊరికి తీసుకొని వెళ్ళాలంటే లారీలో లోడ్ వేసుకొని, చూడండి అగ్గిపెట్లు ఒక లోడ్ వేసుకొని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే పాలు ప్యాకెట్లు చూడండి సార్, పాలు కానీ తర్వాత పప్పులు, ఆయిల్ ప్యాకెట్లు, సబ్బులు, ఇంకా వాటర్ ప్యాకెట్స్, డ్రమ్ములు, స్టీల్ డ్రమ్ములు, ఇంటికి అవసరమయ్యే వస్తువులన్నీ
లారీలో వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ఎవరైనా మనం ఇంట్లో మారినప్పుడు ఈ ఊరు నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, నాన్నకి ఎక్కడన్నా జాబ్ పరంగా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ లారీ కానీ టెంపోలో వేసుకొని వెళ్తామా లేదా? అవునా కాదా? అది రవాణా సాధనమా కాదా? ఎక్కడికైతే మనం ఏ ఊరికైతే అనుకున్నామో ఆ ఊర్లో ఆ అడ్రస్కి కరెక్ట్గా తీసుకుని లారీలో టెంపోలో అవి అక్కడ దించేస్తుంది అనమాట. అలాగే బస్సులో మనము పిల్లలు దూరం వెళ్ళాలంటే తిరుపతికి, తర్వాత గుంటూరు, నెల్లూరు ఇట్లా వెళ్ళాలంటే బస్సుల్లో వెళ్తాం. అర్థమైందా? అలాగే ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలంటే రవాణా అశ్విత్ అక్కడ రైల్లో ఎప్పుడైనా వెళ్ళారా? ప్రయాణం చేశారా పిల్లలు? రైలు ఎట్లా సౌండ్ చేస్తుంది? కానీ రైలు దానికి పట్టాలు ఉంటాయి, ఇట్లా 2 పట్టాలు ఉంటాయి. ఆ రైలు పొగ్గు అగ్గిపెట్టలాగా ఉంటుంది, చాలా పెద్దది. ఉదయ్ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది రైలు. అవునా కాదా? రైలు బోగీలు చాలా ఉంటాయి. ఒక బోగీలో దాదాపు చాలా మంది 100 మంది 150 మంది కూడా పట్టొచ్చు. ఓకేనా? ఒక దాంట్లో చిన్న దాంట్లో అయితే ఎప్పుడైనా రైల్లో వెళ్ళితే ఒక పక్క కింద 3 పైన 3 9 మంది ఉంటారు. మళ్ళీ ఇటు పక్క వస్తే 9 మంది. రైలు అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, తొందరగా చేరొచ్చు మనం. బస్సు కంటే రైలు చాలా వేగంగా వెళ్తుంది అన్నమాట. ఓకేనా? అలాగే పిల్లలు నీళ్ళలో ప్రయాణం చేయాలంటే మనము రవాణా సాధనం ఏది? పడవ, స్టీమరు, బోట్ అన్నమాట. మనము నీళ్ళలో ప్రయాణం చేయాలంటే బస్సుల్లో పోలేము. అవునా కాదా? బస్సుల్లో పోతే మునిగిపోతుంది. బస్సు నీళ్ళలోకి పోతే, లారీలో పోతే నీళ్ళలో మునిగిపోతుంది, కార్లో పోతే నీళ్ళలో మునిగిపోతాం, సైకిల్లో పోతే, స్కూటీలో పోతే మునిగిపోతామా లేదా నీళ్ళల్లో? కాబట్టి ఆ నీళ్ళల్లో ఓకే మనకు నీళ్ళల్లో వెళ్ళడానికి రవాణా సాధనం ఏది? పడవ. నేను చెప్పాను కదా ఉదయ్, పడవ, స్టీమరు, బోట్ అనమాట. మనము బోట్లో తక్కువ మంది వెళ్తాం. అవునా కాదా? చిన్నది ఇట్లా ఈ పక్క కట్టు ఉంటుంది, కట్టితో దాంతో 5 మందో 6 మందో చిన్న బోట్స్ ఉంటాయి, పడవలు. దాంతో కట్టితే ఇట్లా అంటా ఉంటే నీళ్ళలో వెళ్తా ఉంటాం. ఆ తర్వాత పడవ పెద్దది. పడవలో కూడా దాదాపు చాలా చిన్న పడవలు, పెద్ద పడవలు ఉంటాయి. నీళ్ళల్లో వెళ్తుంది అది. డ్రైవర్ ఉంటాడు ముందర, నీళ్ళలోనే పోతుంది. మనం ఎక్కడ నదుల్లో కానీ సముద్రాల్లో కానీ పెద్ద చెరువుల్లో ఉంటాయన్నమాట. ఏవి? పడవలు, ఇవన్నీ. తర్వాత మనం నీళ్ళల్లో వెళ్ళాలంటే మనము సరే నీళ్ళల్లో వెళ్ళే ప్రయాణ సాధనం ఏది ఇప్పుడు చెప్పండి? పడవ, వెరీ గుడ్, స్టీమరు, బోట్ అన్నమాట. బోట్ అంటే పడవ. ఓకే. తర్వాత వచ్చి పిల్లలు ఇప్పుడు స్టీమర్లో కూడా మనకి విదేశాల నుంచి చాలా వరకు పెద్దది స్టీమరు. అక్కడే మనం ఆ స్టీమర్లో అన్నం తినొచ్చు, పడుకోవచ్చు, బాత్రూంలో టాయిలెట్స్ ఉంటాయి, తినేదానికి హోటల్ ఉంటుంది. ఆ స్టీమర్లో మనము పడుకోవడానికి బాగా పెద్ద సీట్స్ ఉంటాయి, బ్రష్ చేయడానికి మనకు వాటర్ ఉంటుంది, ట్యాప్స్ ఉంటాయి, హోటల్ లాగా పెద్దది ఉంటుంది స్టీమర్లో. మనకు టిఫిన్ కూడా అక్కడే అమ్ముతారు, మధ్యాహ్నం భోజనం అమ్ముతారు, భోజనము అమ్ముతారనమాట. నైట్ భోజనం అమ్ముతారు, అక్కడే పడుకోవచ్చు. మనం నీళ్ళల్లో ప్రయాణము రాత్రి పగలు పోతూనే ఉండాల. పెద్దది స్టీమరు. హోటళ్ళు ఉంటాయి, అంగుళ్ళు ఉంటాయి, మనం ఏమి తినే తీసుకోవచ్చు, ఫ్రూట్స్ అంగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. టీ అంగడి ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి స్టీమర్లో. ఆ నీళ్ళలోనే వెళ్తుంది. మనము వేరే ఊరికి వెళ్ళాలంటే నీళ్ళల్లో ఇప్పుడు కొన్ని ప్రదేశాలు నీళ్ళలోనే వెళ్ళి ఆ స్టీమర్లో వెళ్ళి ఆ పక్క ఊరికి వెళ్ళాలి. కాబట్టి నీళ్ళల్లో వెళ్ళే సాధనం ఏది పిల్లలు? రవాణా సాధనం పడవ. రోడ్డు మీద వెళ్ళేవి ఏవేవి? సైకిల్, స్కూటరు, లారీ, ట్రక్, బస్సు, జీపు, అంబులెన్స్, ఫైర్ ఇంజను, అవన్నీ రోడ్డు మీద వెళ్తాయి లేదా? రైలు పట్ట
పట్టాలపైన పోయేది ఏది? రైలు. రైలు కూడా మనకు సరే కొరియర్ మనకు రైల్లో చాలా దిగుమతి వస్తాయి ఇతర దేశాల నుంచి మనకి. సరే ఇతర దేశాల నుంచి మనకి పెద్దవి రావాలంటే మనము ట్రైన్లోనే పెద్ద బోగిల్లో ప్రయాణం చేయకపోయినా కూడా కొన్ని రైళ్ళు మనకు అవసరమైన వస్తువులు ఇతర దేశాల నుంచి ట్రైన్లోనే తెచ్చుకుంటాం. అర్థమైందా? టీవీలు కానీ మన ఇంట్లో ఉండే టీవీలు, వాటర్ ఫిల్టర్స్, తర్వాత వచ్చి ఇంకా రకరకాల మనకు మీ ఇంట్లో ఎవరింట్లో ఇది ఉందా? సిస్టమ్ ఉందా? ఉందా లేదా? చిన్న సైకిళ్ళు, పెద్ద సైకిళ్ళు, కొత్త పిల్లల బొమ్మలు, మనకి ఇంటికి హోమ్ నీడ్స్ ఇవన్నీ కూడా రైళ్లలో మనకి దిగుమతి చేసుకుంటాం మన దేశానికి. అవునా కాదా పిల్లలు? చేసుకుంటామా లేదా? చేసుకుంటామా లేదా? అలాగే హెలికాప్టర్లు, ఎప్పుడైనా హెలికాప్టర్లో చూసారా మీరు? ఎంత సౌండ్ వస్తూ ఉంటుంది, ఆకాశంలో వెళ్తా ఉంటాయి కదా హెలికాప్టర్స్. వెళ్తాయా లేదా? ఏం సౌండ్ వస్తుంది అది? ఎప్పుడైనా విన్నారా హెలికాప్టర్ వెళ్ళేది ఆకాశంలో? కదా, హెలికాప్టరు గాలిలో ఆకాశంలో వెళ్తాయి హెలికాప్టరు. తర్వాత ఏరోప్లేన్, రాకెట్లు కూడా వెళ్తాయి. మనము అర్జెంటుగా ఇప్పుడు నేను మొన్న పోయొచ్చాను. ఎక్కడి నుంచి? రేణిగుంట నుంచి హైదరాబాద్ హెలికాప్టర్లో పోయాను. మీ అందరికీ చూపించాను. అత్యవసరమైనప్పుడు బస్సుల కంటే, ట్రైన్ కంటే, స్టీమర్ల కంటే కూడా చాలా ఫాస్ట్గా ఆకాశంలో వెళ్ళేది ఏది? రవాణా సాధనం ఏది? హెలికాప్టర్, ఏరోప్లేన్. అది వీటన్నిటికంటే ఇప్పుడు మనం అర్జెంటుగా హైదరాబాద్ పోవాలంటే బస్సులో అయితే ఈరోజు సాయంత్రం ఎక్కితే ఈరోజు రాత్రి అంతా ప్రయాణం శ్రీ విద్య. అదే మనము ట్రైన్లో ఎక్కితే పోదు కూర్చో. హెలికాప్టర్లో పోతే మనకి ఒకే గంట సేపులో వెళ్ళిపోతాం. ఎంతసేపు వెళ్ళిపోతాము? ఎంతసేపులో వెళ్ళిపోతాము? కాబట్టి మనకు టైము అడ్జస్ట్ అవుతుంది. కాకపోతే డబ్బులు ఎక్కువ. హెలికాప్టర్లో వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ అన్నమాట. హెలికాప్టర్లో వెళ్ళాలంటే కానీ మనకు తొందరగా వెళ్ళిపోతాం అన్నమాట. మనము తొందరగా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళాలనుకో రేణిగుంట నుంచి దాదాపు 3-4 గంటల సేపు. మామూలుగా అయితే ఒక పగలు 2 రాత్రులు. రైళ్ళు అయితే, బస్సులు అయితే ఇంక చెప్పలేము, 4 రోజులు 3 రోజులు పడతారు. కాబట్టి ఇలాంటి రవాణా సాధనాలు, మార్గాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామా పిల్లలు? ఓకేనా? ఇప్పుడు నీళ్ళలో వెళ్ళేది ఏది? నీళ్ళలో ఏం వెళ్తాయి? వెరీ గుడ్. రోడ్డు మీద వెళ్ళేవి? రోడ్డు మీద ఏం వెళ్తాయి? వెరీ గుడ్. ఇవన్నీ వెళ్తాయి. అప్పుడు ఆకాశంలో ఏమేమి వెళ్తాయి? గాలిలో. వెరీ గుడ్. గాలిలో ఏం వెళ్తాయి? వెరీ గుడ్. విమానాలు, రాకెట్లు, హెలికాప్టర్లు ఇవన్నీ వెళ్తాయి. కాబట్టి ఈ రవాణా సాధనాలు, మార్గాలు తెలుసుకున్నాం కదా. ఓకేనా పిల్లలు? నచ్చిందా మీకు? తెలుసుకున్నారు కదా? క్లాస్ గట్టిగా